సొంత పార్టీ నాయకుల నుండి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, అధికారుల అండతో తమ భూమిని కబ్జాకు పాల్పడుతున్నారని, తమకు న్యాయం చెయ్యని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని శాంతిపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు అన్నారు. టీడీపీకి చెందిన దివ్యభారతి, రూపా తమ తల్లి వనజాతో కలిసి చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ తండ్రి బాబునాయుడు పేరుతో మఠం గ్రామం వద్ద 2 ఎకరాల భూముందని, తమ అనుభవంలో ఉన్న భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి విష్ణువర్ధన్ దౌర్జన్యంతో కబ్జాకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాల్సిన అధికారులు ఆర్డీఓతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి విష్ణువర్ధన్ కు అండగా నిలుస్తున్నారని వాపోయారు. తమ తండ్రి పేరుపైనే అన్ని భూహక్కు పత్రాలున్నప్పటికీ భూమిలోకి ప్రవేశించకుండా అధికారులు అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇలాంటి అన్యాయం జరగడం బాధాకరమన్నారు. తమకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు దివ్యభారతి. నేను బాబునాయుడు గారి కూతురుని. మా నాన్నగారు చనిపోయినారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గునిసెట్లపల్లి గ్రామంలో మా నాన్నగారి పేరు మీద 2 సెంటు ల్యాండ్ భూమి ఉంది సార్. సర్వే నెంబర్ 139/3, LPM నెంబర్ 833లో మా నాన్నగారి పేరు మీద భూమి ఉంది. ఫస్ట్ మేమైతే మా భూమిలోకి వెళ్ళి మేము వెళ్ళడం జరిగింది సార్. మా భూమిలో మేము దున్నేదానికి వెళ్ళినప్పుడు 25వ తారీఖు MRO సార్ గారు వచ్చి, అమ్మ మీరు ఈ భూమిలో మీరు దున్నకూడదు, మీకు సంబంధం లేదు ఈ భూమి మీకు అని చెప్పినారు. సార్ లేదు సార్, ఇది మా భూమి, ఇది మాది, మా నాన్నగారి పేరు మీద ఉండే భూమి సార్ అని మేము చెప్పడం జరిగింది. అమ్మ లేదు, ఈరోజు వెళ్ళి రేపు మార్నింగ్ రండి, ఆర్డీఓ మేడం గారు వస్తారు, వచ్చి మీకు న్యాయం చేస్తారు, మీకు రేపు సర్వే చేయిస్తామని చెప్పినారు. రేపు అనగా 26వ తారీఖు మేము భూమిలోకి వచ్చే కొద్దికి 9:30 గంటలకి ఆర్డీఓ మేడం గారు భూమిలో ఉండడం జరిగింది. కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఆఫీస్ కాడికి వెళ్ళలేదు, ఏం లేదు. మేము వచ్చే కొద్దికి మేడం గారు అక్కడ ఉన్నారు సార్. ఉండి మేడం గారు సర్వే చేస్తున్నారు. చేసి మేడం గారు మీకు ఈ భూమిలో హక్కు లేదన్నారు. ఈ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి, మీకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అదే ముందు రోజు 26వ తారీఖు మేడం గారు ఈ భూమి మీకు సొంతము, 27వ తారీఖు మేడం గారు రావడం జరిగింది సార్ మా భూమిలోకి. సార్ వల్ల మాకు ప్రాణహాని ఉంది సార్. నిన్న మా ల్యాండ్లో నుండి బయట వస్తుంటే మాకు అంత భయమైంది. మా బంగారపల్లి మండలంలోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా మేము చాలా భయపడుతూనే వచ్చినాము సార్. ఎందుకంటే దారిపడున్న పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏం టచ్ చేయలేదు, మమ్మల్ని ఏం అనలేదు. బెదిరింపులు, కట్లు పెట్టుకొని దారిపడున్న పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంకా మాకు చాలా భయం వేసింది సార్. అంటే కుప్పం వరకు కూడా మాకు న్యాయం కావాలి అని న్యాయం చేయాలని అంతవరకు పోయి మళ్ళీ మేము చిత్తూరు రాగలుగుతామనే ధైర్యం కూడా మాకు లేదు సార్. మాకు అందరి వల్ల అయితే ఉంది. మా నాన్న కోసం లేదు. నాకు 10 సంవత్సరాలు అప్పుడు మా నాన్నగారు నేరేడు చెట్టు పెట్టినారు. ఆ చెట్టు కట్ చేసిండే ఫోటో. మేము తెలుగుదేశం పార్టీ సార్. తెలుగుదేశం పార్టీలోనే మేము ఉన్నాము. కూడా ఉంది. మేము పక్కా టీడీపీనే సార్. మేము కూడా మా పార్టీ రావాలి. ప్రభుత్వం అధికారంలో ఉండి మేము ముగ్గురు నేను మా అమ్మ మా చెల్లి మేము అక్కడే చంపేస్తాము అని అయితే మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్. జైల్లో పెట్టిస్తాము, మిమ్మల్ని చంపేస్తాము, తట్టి పంపించేస్తాం, మీ కథ ఏం చూస్తాం, ఆడోళ్ళు ఏం చేస్తారు, ఆడోళ్ళు మీ వల్ల ఏమవుతుంది, మా ఊర్లో వచ్చి దౌర్జన్యం, మా దగ్గర రౌడీలు ఉన్నారు, మేము ఏదైనా చేస్తాము. అధికార పార్టీ మాకు లేదా సార్? మేము టీడీపీయే కదా. అధికార పార్టీ మా వైపు ఉందంటే మేమేం చేసినాము సార్? మేమేం చేసినాము? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.